తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ నెలకొంది. సొంతూళ్లకు నగరవాసులు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. బస్టాండ్కు వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. గంటల తరబడి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. జేబీఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి సందర్భంగా 6431 ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ నెలకొంది. సొంతూళ్లకు నగరవాసులు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. బస్టాండ్కు వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. గంటల తరబడి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. జేబీఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి సందర్భంగా 6431 ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. రైట్, ఇక సంక్రాంతి పండుగ వేళ బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్ నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సంక్రాంతి పండుగ నేపథ్యంలో మొత్తం పట్టణ ప్రజలందరూ కూడా పల్లెలకు పయనమై వెళ్తున్నారు. మొత్తం మనమైతే మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద ఉన్నాం. మహాత్మా గాంధీ బస్టాండ్ వద్ద నిన్నటి నుంచే చాలా వరకు పట్టణ వాసులందరూ కూడా పల్లెలకు పయనమై వెళ్తున్నారు. దాదాపుగా ఎక్కువ సంఖ్యలో, అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో పట్టణం నుంచి పల్లెలకు ఎక్కువ మంది వెళ్ళినట్లు కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. ఎందుకంటే అదనంగా స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ వద్ద ఉన్నాం. ఎంజీబీఎస్ వద్ద చూసుకోవచ్చు, చాలా వరకు అంటే నిన్న ఎక్కువ మొత్తంలో ఎంజీబీఎస్ నుంచి ప్రయాణం చేశారని చెప్పేసి కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తూ ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొంత తక్కువగా ఉన్నప్పటికీ రేపు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఊర్లోకి, అంటే తమ గ్రామాల్లోకి వెళ్లేందుకు ఇక్కడ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుంచి బస్సు సౌకర్యాలు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఒక అంచనాకైతే వస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు, మనం ప్లాట్ఫామ్ నెంబర్ 10, 11, 12 అంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క ఎందుకు ఈ నెంబర్ చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ నుంచి విజయవాడ, అదేవిధంగా కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట, ఖమ్మం ఎక్కువగా ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్స్ నుంచి ఎక్కువగా బస్సులు వెళ్తాయి కాబట్టి సో మనకి మొన్న ఫ్రైడే సాటర్డే, ఈ రోజు సండే, సో ఈ 3 days కూడా ఇక్కడ నుంచి ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు తమ సొంత ఊళ్ళకి వెళ్లేందుకు బస్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. సో బస్సు వచ్చిన కొన్ని సెకండ్ లోనే దాదాపుగా ఫుల్ అయిపోతుంది. సో ఇక ఈ రోజు కొంత తక్కువగా కనిపిస్తుంది. మనకి నిన్నటితో పోలిస్తే తక్కువగా కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి ఎక్కువ సంఖ్యలో చాలా వరకు పట్టణం నుంచి పల్లెలకు అందరూ కూడా వెళ్ళిపోయినట్టుగా కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో చాలా మంది వెళ్ళిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మనకి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు తక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఇంకా వస్తూనే ఉన్నారు. సో రేపు మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఒకసారి ప్రయాణికులు వారందరూ కూడా తమ సొంత ఊళ్ళకి, ఎందుకంటే సంక్రాంతి పండుగకి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి 6 రోజులు సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సొంత ఊళ్ళకు పయనమై వెళ్తున్నారు. చాలా వరకు అందరూ కూడా, అంటే మనకి ఎంజీబీఎస్ వచ్చేందుకు కొంతమంది మెట్రో సౌకర్యంతో మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వద్దకు వస్తున్నారు. కొంతమంది ఆటోల సౌకర్యంతో బస్ స్టాండ్ వద్దకు వస్తున్నారు. కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారు కూడా వస్తున్నారు. అట్లనే ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు కూడా కొన్ని ఏర్పాటు చేసింది. ఆ స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా మనకి మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని చెప్తున్నప్పటికీ కూడా పురుషులకు మాత్రం అదనంగా ఛార్జెస్ వర్తిస్తాయని చెప్పేసి కూడా అంటున్నారు. అదనంగా అంటే దాదాపుగా 50%, అంటే 100 రూపాయలు ఉంటే 200 రూపాయల టికెట్ స్పెషల్ బస్సులు. కాకపోతే ఒక విమర్శ మాత్రం ఆర్టీసీ బస్ పైన వస్తుంది. ఎందుకంటే స్పెషల్ బస్సుల పేరుతో మామూలుగా మనకి పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ ఈ బస్సులను మాత్రమే స్పెషల్ బస్సులు వినియోగించుకొని మళ్ళీ దీనికి అదనపు ఛార్జెస్ ఎందుకు చేస్తున్నారని కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. కాకపోతే పెద్ద మొత్తంలో మాత్రం ఈసారి అదనంగా, గతంతో పోలిస్తే ఈసారి అదనంగా బస్సులు ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. మొత్తం నగరం నలుమూల నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే నగరం నలుమూల నుంచి మనకి కూకట్పల్లి నుంచి వెళ్లే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మనకి మెహదీపట్నం, ఆరంగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల నుంచి కూడా వెళ్లేవారు ఉంటారు. కాబట్టి సో వీళ్ళందరూ కూడా
స్పెషల్ బస్సులు అక్కడి నుంచి 14 నలుమూల నుంచి కూడా ఏర్పాటు చేశాం, వినియోగించుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ఎవరి మీద ఎక్కడికి వెళ్తున్నావు? భద్రాచలం. ఓకే, అక్కడ పండగకి వెళ్తున్నావా? ఓకే, ఏం చదువుతున్నాను? సెకండ్ ఇయర్. ఎలా ఎంతసేపు వెళ్ళి వచ్చి బస్ స్టాండ్కి వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుందా? అంటే ఎట్లా మీరు ఇక్కడ మీరు విషయం చేసుకుని వచ్చారా లేకపోతే టికెట్? అర్థం కాదు. అంటే మరి ఎందుకు ఎంతసేపు అవుతుంది? తెలియదు. ఎంతసేపు ఏ టైం చూపించండి మీకు? 11కి. అంటే ఎంతవరకు రావలేదా? ఓకే, ఏమని చెప్తున్నారు మరి? అతి సిబ్బంది ఏం చెప్తున్నారు? ఓకే, కొంతమంది టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నారు. దాదాపు అర్ధగంట సమయం పైన అయింది మేము టికెట్ బుక్ చేసుకొని, కాకపోతే బస్సు మాత్రం రాలేదని కూడా చెప్తున్నారు. కాకపోతే కొంత లేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో స్పెషల్ బస్సు ఏర్పాటు చేసినప్పటికి కూడా కొంత సమయం అయితే ఈజీగా పడుతుంది. కాబట్టి చాలా మంది ప్రయాణికులందరూ కూడా ఎదురు చూస్తున్నారు బస్సు కోసం. వీరందరూ కూడా తమ సొంతూరులకు, ముఖ్యంగా ఎక్కువగా ఖమ్మం, భద్రాచలం, అదేవిధంగా విజయవాడ, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఇలా ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకి మొత్తంలో ఇక్కడ బస్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నట్టు కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. కాబట్టి మరి ఎందుకు టికెట్ బుక్ చేసుకున్నప్పటికి కూడా వాళ్ళు ముందుగానే ఇక్కడికి బస్ టైం ఈ టైంలో వచ్చినప్పుడు కూడా కొంత సమయం పడుతుంది అంటున్నారు. అయితే మినిమం గంట లేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అడుగుదాం ఒకసారి ఆర్టీసీ సిబ్బందిని కూడా, ఒకసారి ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడదాం. ఇక్కడ ఆర్టీసీ సిబ్బంది కూడా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళందరూ కూడా డ్యూటీస్ చేస్తున్నారు. బస్సులు ఏ విధంగా నడవాలి ఏంటనేది కూడా మొత్తం ఇక్కడ డ్యూటీస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఒకసారి కొంతమంది ఉన్నారు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు, మాట్లాడదాం. మనకి ఈ రోజు ఎలా 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 ఉంది సార్ ప్రస్తుతానికి ఇక్కడ మనం ఎలా ఉంది? అదే ఎలా ఉందండి? అంటే ప్రయాణికులు ఎక్కువ అంటే చెప్పగలరు. ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళు తమ యొక్క డ్యూటీ నిమిత్తం వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే మనకి మొత్తంతో పోలిస్తే ఈసారి అదనంగా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సో వాళ్ళ డ్యూటీ నిమిత్తం వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నారు. సో ప్రత్యేక బస్సులు మాత్రం ఏర్పాటు చేశారు. ప్రయాణికులు మాత్రం కొంత లేట్ పడుతుందని కూడా చెప్తున్నారు. చాలా మంది ప్రయాణికులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ సొంత ఊర్లోకి వెళ్లేందుకు ఉన్నారు. సార్ మాట్లాడదాం. హలో అండి, ఏం పేరండి మీ పేరు? సంధ్య. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారండి? సూర్యాపేట. ఎంతసేపు వచ్చి? హాఫ్ అన్ అవర్ అయిందా? మరి ఎందుకు ఏం చెప్తున్నారు? మీరు టికెట్ బుక్ చేసుకున్నారా లేకపోతే వెయిట్ చేస్తున్నారు? ఓకే, ఏమని చెప్తున్నారు? అడిగారా ఎందుకు వస్తుంది అంటున్నారా? ఓకే ఓకే ఓకే, అర్ధగంట అయిందా ఇంకెక్కువైందా? అర్ధగంట అయిందా? రైట్ రైట్. చూస్తున్నాం కదా కొంతమంది అంటే ఇక్కడికి మనం టికెట్ బుక్ చేసుకున్న వారు కూడా ఇక్కడికి వచ్చారు. కాకపోతే వారికి కొంత సమయం పడుతుందని చెప్పేసి కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నట్టు తెలుస్తుంది. సో ఏమైనా సరే కొంత ఇక్కడ లేట్ కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల సౌకర్యార్థం మేము గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో బస్సులను కూడా వినియోగిస్తున్నాము. స్పెషల్ బస్సులు కూడా పెడుతున్నామని చెప్పేసి అంటున్నప్పుడు కూడా కొంతమంది టికెట్ బుక్ చేసుకున్న వారికి లేట్ అవుతుంది. మిగిలిన వారు ఎంజీబీఎస్ నుంచి మనకి ఇతర గ్రామాలకు వెళ్లేందుకు కూడా ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం వినియోగించుకోవడం వారు కూడా కనీసం అర్ధగంట సమయం పడుతుందని చెప్పి కూడా ప్రయాణికులకు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.